ఈ రోజు వీడియోలో మనం కౌంటింగ్ ఆఫ్ రెక్టాంగిల్స్ గురించి కంప్లీట్ గా తెలుసుకుందాం. సో ఇంకొక వన్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి. ఈ కౌంటింగ్ ఆఫ్ రెక్టాంగిల్స్ కావచ్చు, స్క్వేర్స్ కావచ్చు, ట్రయాంగిల్స్ కి మనం కొన్ని షార్ట్ కట్స్ తెలుసుకుంటేనే ఈజీగా కౌంట్ చేయగలం. ఆల్రెడీ నేను కౌంటింగ్ ఆఫ్ స్క్వేర్స్ కి ఈజీగా ఎలా కౌంట్ చేయాలి అనే షార్ట్ కట్స్ క్లియర్ గా చెప్పాను. నార్మల్ గా ఎలా కౌంట్ చేయాలనేది కూడా చెప్పాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, స్క్వేర్స్ వీడియో. ఇది వచ్చేసి రెక్టాంగిల్స్. అయితే ఎందుకు ఇక్కడ మనం షార్ట్ కట్స్ యూజ్ చేయాలి అంటే, మనకి ప్రాబ్లమ్ లో సింపుల్ గా ఇలా డయాగ్రామ్ ఇచ్చేసి కౌంటింగ్ ఆఫ్ రెక్టాంగిల్స్ అని, లేదంటే సింపుల్ గా డయాగ్రామ్ ఇచ్చేసి కౌంటింగ్ ఆఫ్ ట్రయాంగిల్స్ అని, కౌంటింగ్ ఆఫ్ స్క్వేర్స్ అని అడగరు. కొంచెం గజిబిజిగా ఇచ్చేస్తారు డయాగ్రామ్. అక్కడ మనం కొన్ని షార్ట్ కట్స్ యూజ్ చేస్తే చాలా ఫాస్ట్ గా ఆ స్క్వేర్స్ కానీ, ట్రయాంగిల్స్ కానీ, రెక్టాంగిల్స్ కానీ కౌంట్ చేయవచ్చు అనమాట. సో ఎందుకంటే సమ్ టైమ్స్ ప్రాబ్లమ్ లో 100 స్క్వేర్స్ ఉండొచ్చు, 100 రెక్టాంగిల్ ఉండొచ్చు, 100 ట్రయాంగిల్స్ ఉండొచ్చు, ఇంకా అంతకంటే ఎక్కువైనా ఉండొచ్చు. అలాంటప్పుడు మనం ఈజీగా ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే షార్ట్ కట్స్ యూజ్ చేసి. సరే, ఆ షార్ట్ కట్స్ ఎలా వచ్చాయో అనే ప్రొసీజర్ కూడా చూద్దాము. నార్మల్ గా ఎలా కౌంట్ చేయాలో చూద్దాము, షార్ట్ కట్స్ ద్వారా ఎలా కౌంట్ చేయాలో కూడా చూద్దాము. నీట్ గా వీడియో మొత్తం చూడండి, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే క్లియర్ అయిపోతాయి. ఓకే, సరే, ఇప్పుడు ఇలా ఒక ఫిగర్ ఇచ్చేసి కౌంటింగ్ ఆఫ్ రెక్టాంగిల్స్ అంటే ఈ ఫిగర్ లో ఉన్న రెక్టాంగిల్స్ ని కౌంట్ చేయమన్నారు. సో ఇప్పుడు మనం నార్మల్ గా ఎలా కౌంట్ చేస్తాం? అందరికి రెక్టాంగిల్ అంటే తెలుసు అనుకుంటున్నాను, తెలియని వాళ్ళు చూడండి. సో మనకి స్ట్రైట్ గా ఉండాలి లైన్స్, ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా ఉండాలి. ఇలా అయినా ఉండొచ్చు, లేదంటే ఇలా అయినా ఉండొచ్చు. అది ఎంత లెంత్ అని కాదు. సో ఈ లెంత్ కి ఈక్వల్ గా ఉండకూడదు. సో లెంత్ అండ్ బ్రెడ్త్ ఈక్వల్ గా ఉండకూడదు. సో అప్పుడు దాన్ని రెక్టాంగిల్ అంటారు. ఇప్పుడు నేను ఇక్కడ కౌంట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ సింగిల్ రెక్టాంగిల్, స్మాల్ రెక్టాంగిల్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5. ఓకే, అంటే ఒక్కొక్క రెక్టాంగిల్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. తర్వాత ఇప్పుడు 2 రెక్టాంగిల్స్ ని కంబైన్ చేసినా సరే, 2 సింగిల్ రెక్టాంగిల్స్ ని కంబైన్ చేస్తే ఒక రెక్టాంగిల్ ఫామ్ అవుతుంది కదా. సో అది చూద్దాం. సో అవి ఎన్ని ఉన్నాయో? 1 2, ఈ రెండింటిని కంబైన్ చేస్తే ఒక రెక్టాంగిల్ ఫామ్ అవుతుంది కదా. నెక్స్ట్ అగైన్ ఇవి 2, 3, అగైన్ ఇవి 2, 4. ఎన్ని? 4. తర్వాత 3 రెక్టాంగిల్స్ ని కంబైన్ చేసి చూద్దాం. 1 2 3. సో 3 రెక్టాంగిల్స్ ని కంబైన్ చేస్తే కూడా రెక్టాంగిల్ ఫామ్ అయింది కదా. అలా ఎన్ని ఫామ్ అయ్యాయి? 3 ఫామ్ అయ్యాయి. తర్వాత 4 రెక్టాంగిల్స్ ని కంబైన్ చేసి చూద్దాం. ఓకేనా? సో ఇలా కూడా ఒక రెక్టాంగిల్ ఫామ్ అవుతుంది కదా. 1 2. సో 4 సింగిల్ రెక్టాంగిల్స్ ని కంబైన్ చేస్తే అలా ఎన్ని రెక్టాంగిల్స్ ఫామ్ అయ్యాయి? 2 రెక్టాంగిల్స్ ఫామ్ అయ్యాయి. తర్వాత ఓవరాల్ గా అన్నిటిని ఒక 5 రెక్టాంగిల్స్ ని కంబైన్ చేస్తే కూడా ఒక రెక్టాంగిల్ ఫామ్ అయింది కదా. అవన్నీ 1. ఇక్కడ 2, ఇది ఒకటి 1. సో ఇప్పుడు అవన్నీ యాడ్ చేయండి. ఎంతండి? 5 + 4 + 3 + 2 + 1 ఎన్నండి? 15. సో ఎంత? 15. సో ఓవరాల్ గా దీనిలో ఎన్ని రెక్టాంగిల్స్ ఉన్నాయి? 15 రెక్టాంగిల్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎగ్జామ్ లో మనకి ఇంత టైం ఉంటుందా? ఉండదు. ఇక్కడ మీరు గమనిస్తే నేను ఇక్కడ మీకు ఒక షార్ట్ కట్ చెప్తాను. సో అదేంటి అంటే, ఇప్పుడు మనకి ఇలా ఈ ఫామ్ లో ఇచ్చేసి హౌ మెనీ రెక్టాంగిల్స్ ఇన్ దిస్ ఫిగర్ అన్నారనుకోండి, ఈజీగా జస్ట్ చూడగానే చెప్పేయచ్చు. ఎలా అంటే, ఎన్ని రెక్టాంగిల్స్ ఉన్నాయో అన్ని నెంబర్స్ వేసేయండి. 1 2 3 4 5. ఓకేనా? సో ఇప్పుడు వీటన్నిటిని యాడ్ చేయండి. 1 + 2 + 3 + 4 + 5 ఎంతండి? 15. సో ఇక్కడ కూడా మనం చేసింది అదే కదా. ఓకేనా? సో మనకి షార్ట్ కట్ ఏంటి అంటే, మనకి ఇలా ఈ ఫామ్ లో ఇచ్చేసి నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ అని అడిగితే, సో ఎన్ని రెక్టాంగిల్స్ ఉన్నాయో నెంబర్స్ వేసేసి ఆ నెంబర్స్ అన్నిటిని ఏం చేయాలి? యాడ్ చేయాలి. ఓకేనా? సో అది ఎలా వచ్చింది ఆ షార్ట్ కట్ అన్నా కూడా మీకు చూపించాను. ఓన్లీ సింగిల్ రెక్టాంగిల్స్ 5 ఉన్నాయి. 2 రెక్టాంగిల్స్ కంబైన్ చేస్తే 4, 3 రెక్టాంగిల్స్ కంబైన్ చేస్తే 3, 4 రెక్టాంగిల్స్ కంబైన్ చేస్తే 2 రెక్టాంగిల్స్ వచ్చాయి. మొత్తం 5 రెక్టాంగిల్స్ ని కంబైన్ చేస్తే 1 వచ్చింది. సో అటన్నిటిని యాడ్ చేస్తే 15 కదా. మళ్ళీ ఇక్కడ కూడా మనం వరుసగా నెంబర్స్ చేసి వాటిని యాడ్ చేసినా కూడా 15. అయితే ఇప్పుడు ఒక్కొక్కసారి మేడం ఇక్కడ మొత్తం నాకు నెంబర్స్ ఒక 100 వచ్చాయి, 1 + 2 + 3 + 4 + up to 100 నెంబర్స్ యాడ్ చేయడానికి నాకు చాలా టైం పడుతుంది కదా అని చెప్పేసి మీకు డౌట్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే, ఇప్పుడు ఇవి సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్సే కదండి. సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ కి ఫార్ములా ఏంటి? n × n + 1/2. n అంటే హైయెస్ట్ నెంబర్. ఇక్కడ హైయెస్ట్ నెంబర్ ఏంటి? 5. 5 × 5 + 1/2. ఓకేనా? సో 5 × 6/2. 2 ఎన్ని టైమ్స్ పోతుందండి? 3 టైమ్స్. సో ఎంతండి? 15. సో ఆన్సర్ ఏంటి?
15. సో మీకు ఇక్కడ ఓన్లీ ఒక 1+2 ఆర్ 1+2+3 అంటే డైరెక్ట్ గా యాడ్ చేస్తారు. లేదు 1+2+3 అండ్ సో ఆన్ 100 వరకు ఉంటే n × n+1/2 అనే ఫార్ములా యూజ్ చేశారనుకోండి. n అంటే హైయెస్ట్ నెంబర్, మళ్ళీ అది మర్చిపోవద్దు. ఓకేనా? సో n × n+1/2 వేసేసి ఆ సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ని ఫైండ్ అవుట్ చేస్తారు. అప్పుడే మనకి నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ ఇన్ ద ఫిగర్ వచ్చేస్తుంది. క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఇలాంటి ఫార్ములా ఉంటేనే అండి షార్ట్ కట్ చాలా చాలా ఈజీ. ఓకే, ఈ ఫిగర్ లో ఉన్న రెక్టాంగిల్స్ ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. చూద్దామా? సో ముందు ఏం చేయాలి, నెంబర్స్ ఇచ్చేసేయాలి. 1 2 3 4 5 6 7. సో ఇక్కడ ఏంటండి హైయెస్ట్ నెంబర్ 7 కదా. మామూలుగా మనం ఏం చేయాలి, 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7. కానీ మనకి అలా అన్ని యాడ్ చేయడానికి టైం పడుతుంది కదా. సో మన ఫార్ములా ఏంటి, n × n+1/2. ఓకేనా? సో n అంటే హైయెస్ట్ నెంబర్, 7 × 7+1/2. సో 7 × 8/2. 2 ఎన్ని టైమ్స్ పోతుందండి, 4. 7 4s are 28 రెక్టాంగిల్స్ ఇన్ దిస్ ఫిగర్. ఎనీ డౌట్? ఎంత ఈజీ చూసారా. అదే మనకి షార్ట్ కట్ తెలియకపోతే ఎంత టైం పడుతుంది. ఓకేనా? సో ఏం చేయాలి, ఒక్కొక్క రెక్టాంగిల్ కౌంట్ చేస్తాం, మళ్ళీ 2 రెక్టాంగిల్స్ కంబైన్ చేస్తే ఒక రెక్టాంగిల్ ఫామ్ అయింది. ఈ 2 కంబైన్ చేస్తే ఇంకొక రెక్టాంగిల్ వస్తుంది, ఈ 2 కంబైన్ చేస్తే ఇంకొకటి వస్తుంది, ఈ 2 కంబైన్ చేస్తే ఇంకొకటి వస్తుంది, మళ్ళీ 3 రెక్టాంగిల్స్ కంబైన్ చేస్తే ఇంకొక రెక్టాంగిల్ వస్తుంది. అలా మీరు అనుకుని వాటిని మళ్ళీ సాల్వ్ చేసి వాటన్నిటిని యాడ్ చేసి ఎంత టైం పడుతుంది. అందుకని కొన్ని షార్ట్ కట్ ఫార్మ్స్ అనేవి తెలుసుకోవాలి. సో ఇలా ఇచ్చేసి నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ అంటే మనం నెంబర్స్ ఇచ్చేస్తాము. ఇచ్చేసిన తర్వాత వీటిని యాడ్ చేయాలి. 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7. సో అలా చేయడానికి కూడా మనకి టైం పడుతుంది. కాబట్టి సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా, సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా n × n+1/2. n అంటే హైయెస్ట్ నెంబర్. ఇక్కడ మనం నెంబర్స్ ఇచ్చేస్తాం కదా, అక్కడ హైయెస్ట్ నెంబర్ ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్ అనేది సబ్స్టిట్యూట్ చేస్తాము. సో 7 × 7+1/2, 7 × 8/2, 7 × 8/2. సో ఎన్ని రెక్టాంగిల్స్ ఉన్నాయి, 28. నేను ఇప్పుడు షార్ట్ కట్ చెప్పాను కదా, వీడియో పాస్ చేసి ఈ ఫిగర్ లో ఎన్ని రెక్టాంగిల్స్ ఉన్నాయో మీరు ఫైండ్ అవుట్ చేయండి. ఇప్పుడు మనకి ఈ ఫిగర్ ఇచ్చేసి రెక్టాంగిల్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయమన్నారు. సో ఇంతకు ముందు ఓన్లీ ఒక రో చూసాము, ఇప్పుడు 2 రోస్ ఇచ్చారు. ఎలా మేడం? సో ఎలా ఇచ్చినా సరే మీరు ముందు ఒక్కొక్క రో ప్రకారమే ఫైండ్ అవుట్ చేయండి. కౌంట్ చేద్దాం. ఏం చేయాలి, ఫస్ట్ నెంబర్స్ నోట్ చేయాలి. 1 2 3 4 5. ఇప్పుడు ఈ రో వరకు ఫార్ములా ఏంటండి, 1 + 2 + 3 + 4 + 5 షార్ట్ కట్. సో దాన్ని మనం ఫార్ములా వైజ్ షార్ట్ కట్ గా ఎలాగా, సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ n × n+1/2. సో n × n+1/2 అంటే ఇప్పుడు n అంటే ఎంతండి, హైయెస్ట్ నెంబర్. n అంటే హైయెస్ట్ నెంబర్. సో 5 × 5+1/2. సో ఎంతండి, 2. 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కదా, 15. ఓకేనా? ఇది దీనికి. ఇప్పుడు కింద కూడా నోట్ చేద్దామా. 1 2 3 4 5. సో n × n+1/2, 5 × 5+1/2. సో ఎంతండి ఇక్కడ కూడా 15. అయితే మీరు ఇక్కడ 15 + 15 అని చెప్పేసి ఇంతటితో ఆన్సర్ అయిపోయిందని వేసేయకూడదు. ఇప్పుడు వీటన్నిటిని కంబైన్ చేస్తే ఒక రెక్టాంగిల్ ఫామ్ అవుతుంది చూసారా, అది కూడా యాడ్ చేయాలి. సో మొత్తం ఎంతండి, 31 రెక్టాంగిల్స్. మొత్తం ఈ ఫిగర్ లో ఎన్ని ఉన్నాయి, 31. అదేంటి మేడం మధ్యలో కూడా ఫామ్ అవుతుంది కదా అంటే, ఇక్కడ ఏమైనా చూడండి కంబైన్ చేస్తే ఇక్కడ ఏమైనా మధ్యలో కరెక్ట్ గా స్ట్రైట్ లైన్స్ ఇచ్చారా, లేదు. సో ఇక్కడ మామూలుగా వీటిని కంబైన్ చేస్తే ఈ రో వరకు 15 వచ్చాయి, ఈ రో వరకు 15 వచ్చాయి. అందరితో ఆన్సర్ అయిపోయిందని 30 రెక్టాంగిల్స్ అని వేయకూడదు, ఎందుకంటే వీటన్నిటిని కంబైన్ చేస్తే ఇంకొక రెక్టాంగిల్ ఫామ్ అయింది. సో అప్పుడు మొత్తం 31 రెక్టాంగిల్స్. ఓకేనా? ఇంక ఈ మధ్యలో ఏమైనా వీటిని కంబైన్ చేద్దామంటే ఆ పై రోని కింద రోని ఎక్కడ లైన్స్ అనేవి స్ట్రైట్ గా లేవు. ఓకేనా? సో అప్పుడు మనకి రెక్టాంగిల్ అనేది ఫామ్ అవ్వట్లేదు, పై రోని కింద రోని కంబైన్ చేస్తే. సో అందుకని టోటల్ రెక్టాంగిల్స్ ఎన్ని, 31. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు ఈ ఫిగర్ లో ఎన్ని రెక్టాంగిల్స్ ఉన్నాయో చూద్దాము. ఇప్పుడు మనకి ఇలా ఎన్ని రోస్ కంబైన్ చేసి ఇచ్చిన రో వైజ్ మనం చూసుకుందాం. ఓకేనా? సో 1 2 3 4 5 6 7. సో n × n+1/2, 7 × 7+1/2. సో ఎంతండి, 28. ఎంత, 28. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. 1 2 3 4 5 6. సో 6 × 6+1/2. 2 అనేది 3 టైమ్స్ పోతుంది కదా, 3 × 7 21. సో ఇప్పుడు మనము 28 + 21 టోటల్ అయిపోతుందా అండి, లేదు. ఇప్పుడు ఇక్కడ చూసారా, ఈ మొత్తం కంబైన్ చేస్తే 1,
ఈ అప్పర్ రోని డౌన్ రోని కంబైన్ చేస్తే ఒక రెక్టాంగిల్ ఫామ్ అయింది. అగైన్ ఇక్కడ మనకు ఒక స్ట్రైట్ లైన్ ఉంది చూసారా, స్ట్రైట్ లైన్ ఇదొకటి, నెక్స్ట్ ఇటు ఉంది చూసారా ఇదొకటి, ఇవి కూడా ఎక్స్ట్రాగా యాడ్ చేయాలి కదా. సో మొత్తం ఎంతండి 52. ఇక్కడ చూడండి మీకు షార్ట్ కట్ ఇక్కడ సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ n ఇంటూ n+1/2 అనేది ఫార్ములా తెలియకపోయినా, లేదంటే ఇలా రో వైజ్ ఉన్న వాటిని ఇలా నెంబర్స్ వేసేసి వాటన్నిటిని యాడ్ చేస్తే నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ వస్తాయనేది తెలియకపోయినా ఎంత టైం పడుతుంది, అందుకని కొన్ని షార్ట్ కట్స్ అనేవి తెలుసుకోవాలి. సో టోటల్ రెక్టాంగిల్స్ ఎన్ని 52. ఇప్పుడు మనము ఇలా ఇచ్చిన స్క్వేర్స్ ని ఎలా కౌంట్ చేయాలనేది చూసాము. అయితే ఇలా ఇచ్చిన రెక్టాంగిల్ షార్ట్ కట్ ఏంటంటే ఇక్కడ కూడా అంతే అండి, నెంబర్ ఆఫ్ రో డివిజన్స్ 2, నెంబర్ ఆఫ్ కాలమ్ డివిజన్స్ 2. ఇప్పుడైతే ఇక్కడ ఏం చేయాలి, యాడ్ చేయాలి. 1 + 2 ఎంతండి 3. ఇప్పుడు ఇక్కడ ఎంతండి 1 + 2 3. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి, 3 × 3 9 రెక్టాంగిల్స్ ఇన్ దిస్ ఫిగర్. సో ఇప్పుడు ఏం చేసాం, మనము కాలమ్ డివిజన్స్ నోట్ చేసాం, రో డివిజన్స్ నోట్ చేసాం. సో ఇంతవరకు యాడ్ చేసాం ఆ నెంబర్స్ ని 1 + 2 3. ఇప్పుడు ఇటు సైడ్ యాడ్ చేసాం 1 + 2 3 చేసాం. ఆ రిజల్టెంట్స్ ఏం చేసాం, మల్టిప్లై చేసాం. ఓకేనా. సో అలా ఎన్ని ఉన్నా సరే మనం నెంబర్స్ నోట్ చేస్తాం, యాడ్ చేస్తాము. ఇలా కూడా నెంబర్స్ నోట్ చేస్తాం, యాడ్ చేస్తాము. ఆ వచ్చిన రిజల్టెంట్స్ ని మల్టిప్లై చేస్తే టోటల్ నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ అనేవి వచ్చేస్తాయి. సో దాని ప్రకారం ఇది ఫాస్ట్ గా చూసేద్దామా. సో ఏంటండి ఇటు సైడ్ 1 2, ఇటు సైడ్ 1 2 3. సో ఏం చేయాలి, యాడ్ చేద్దాం. 1 + 2 ఎన్ని రెక్టాంగిల్స్ వచ్చాయి ఇటు సైడ్ 3. సో ఇటు సైడ్ 1 + 2 + 3 ఎన్నండి 6. సో ఇప్పుడు ఈ రెండు నెంబర్స్ ఏం చేయాలి, మల్టిప్లై చేయాలి. 6 × 3 18 రెక్టాంగిల్స్ ఇన్ దిస్ ఫిగర్. ఎన్ని 18 రెక్టాంగిల్స్ ఇన్ దిస్ ఫిగర్. ఎంత ఈజీనో షార్ట్ కట్ తెలుసుకుంటే. ఇది చూద్దామా. సో ఏం చేయాలి, నెంబర్స్ నోట్ చేద్దాం. 1 2 3 1 2 3. సో మనకు ఆల్రెడీ తెలుసు 1 + 2 + 3 చేస్తే ఎంత వచ్చిందండి 6. సో ఇక్కడ 1 + 2 + 3 ఎంతండి 6. సో ఇప్పుడు ఏం చేయాలి, 6 × 6 చేయాలి. 6 × 6 చేయాలి. సో 6 × 6 ఎన్ని రెక్టాంగిల్స్ ఉన్నాయి, 36 రెక్టాంగిల్స్ ఇన్ దిస్ ఫిగర్. ఇక్కడ ఏమైనా కష్టపడాలా లేదు, పైన మనకి హెడ్డింగ్ ఇస్తారు, ఇలాంటి ఫిగర్ ఇచ్చేసి, ఇలాంటి షేప్ ఉన్న ఫిగర్ ఇచ్చేసి హౌ మెనీ రెక్టాంగిల్స్ ఇన్ దిస్ ఫిగర్ అని ఫస్ట్ మనము కాలమ్ డివిజన్స్ నోట్ చేస్తాం, రో డివిజన్స్ నోట్ చేస్తాం, ఇవన్నీ యాడ్ చేస్తాం, ఈ నెంబర్స్ అన్ని యాడ్ చేస్తాం. సో ఆ రిజల్టెంట్స్ ని మల్టిప్లై చేస్తాం. ఓకే. సో మీరు దీనికి ఫైండ్ అవుట్ చేయండి, హౌ మెనీ రెక్టాంగిల్స్ ఇన్ దిస్ ఫిగర్. ఏం చేయాలి, రో డివిజన్స్ నోట్ చేయాలి, కాలమ్ డివిజన్స్ నోట్ చేయాలి, అవన్నీ యాడ్ చేయాలి. సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఇక్కడ యాడ్ చేయాలి. సో ఆ రిజల్టెంట్స్ ని మల్టిప్లై చేయాలి. ఓకే. సో ఇవేంటండి పారలాగ్రామ్. మనకి రెక్టాంగిల్ కైనా పారలాగ్రామ్ కైనా షార్ట్ కట్ ఒకటేనండి. రెక్టాంగిల్ కైనా పారలాగ్రామ్ కైనా షార్ట్ కట్ ఒకటే. సో ఏం చేయాలి, 1 2 1 2 3 4. సో ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంతండి 1 + 2 3. ఈ వీటిని యాడ్ చేస్తే ఎంతండి 1 + 2 + 3 + 4 ఎంతండి 10. సో ఎంత 10. సో ఈ రెండింటిని ఏం చేయాలి, ఇప్పుడు ఈ 3ని ఈ 10ని మల్టిప్లై చేయాలి. 10 × 3 30 పారలాగ్రామ్స్ ఇన్ దిస్ ఫిగర్. సో ఇలా ఇచ్చేసి హౌ మెనీ పారలాగ్రామ్స్ ఇన్ దిస్ ఫిగర్ అంటే, సో రో డివిజన్స్ నోట్ చేసాం, కాలమ్ డివిజన్స్ నోట్ చేసాం, రో డివిజన్స్ ని సమ్ చేసాం, కాలమ్ డివిజన్స్ ని సమ్ చేసాం ఇండివిజువల్ గా, ఆ రిజల్టెంట్స్ ని మల్టిప్లై చేసాం. టోటల్ నెంబర్ ఆఫ్ పారలాగ్రామ్స్ వచ్చేసి 30. సో ఇలా కూడా ఇస్తారండి. ఓకేనా. సో ఇలా ఇచ్చినప్పుడు ఇలా ఫిగర్ ఇచ్చేసి నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ ని కౌంట్ చేయమంటే ఎలా చేయాలి అనేది కూడా చూద్దాము. సో ఎక్కడైనా సరే ఇప్పుడు దీన్నంతా ఒక దానిగా వేసుకోండి, ఇదంతా ఒక లైన్ అనుకోండి. మనకు ఒక లైన్ వైజ్ ఉంటే ఎలా చేయాలో తెలుసు కదా. సో ఏం చేద్దాం, నెంబర్స్ నోట్ చేద్దాం. 1 2 3 4 5 6. సో ఇంతవరకు 6 × 6 + 1/2 ఎంతండి 21. ఓకేనా. సో అలానే ఇప్పుడు ఇది నోట్ చేయాలి కదా. 1 2 3 4. సో దీని వరకు ఎలా అండి 4 × 4 + 1/2. సో ఎంతండి 10. ఎన్ని 10. సరే ఇప్పుడు ఈ రెండింటిని మామూలుగా ఈ 20 ఇదైపోయింది. ఇప్పుడు మల్టిప్లై చేయరండి. మల్టిప్లై చేసేది మనకి మొత్తం ఒక బాక్స్ లా ఉంటేనే. ఇప్పుడు మనకి
ఈ లైన్ వరకు 21 రెక్టాంగిల్స్, ఈ లైన్ వరకు 10. సో ఇప్పుడు మన అందరూ ఏం చేస్తారు, 21 10 యాడ్ చేసేసి మొత్తం 31 అంటారు. బట్ ఇక్కడ చూసారా, ఒక రెక్టాంగిల్ అనేది మనము 2 టైమ్స్ కౌంట్ చేసాం. ఇక్కడ ఈ రెక్టాంగిల్ ఈ లైన్ లో కౌంట్ చేసాం, ఈ లైన్ లో కౌంట్ చేసాం. దాన్ని ఏం చేయాలండి, తీసేయాలి. అప్పుడు మొత్తం ఎన్నండి, 30. మొత్తం ఎన్ని, 30. అది తీసేయటం మర్చిపోతే మళ్ళీ మన ఆన్సర్ అనేది రాంగ్ అవుతుంది. ఆ 31 కూడా ఆప్షన్ లో ఉంటుంది, బట్ మనకి కరెక్ట్ ఆప్షన్ పెట్టాలి కదా. సో ఎందుకని, ఇక్కడ ఒక రెక్టాంగిల్ ఈ లైన్ లో కౌంట్ చేసాం, ఈ లైన్ లో కౌంట్ చేసాం. సో అప్పుడు మనం ఆ రెక్టాంగిల్ సబ్ట్రాక్ట్ చేయాలి టోటల్ రెక్టాంగిల్స్ లో నుంచి. సో ఎంతండి, 30. ఓకే, ఇప్పుడు ఇది చూద్దాం. ఇక్కడ మనకి ఇదొక లైన్, ఇదొక లైన్, ఇదొక లైన్. మనకి లైన్ వైజ్ షార్ట్ కట్ తెలుసు. ఏం చేస్తాం, నెంబర్స్ నోట్ చేస్తాం, ఆ నెంబర్స్ ని యాడ్ చేస్తాం. అప్పుడు ఆ లైన్ లో ఎన్ని రెక్టాంగిల్స్ ఉంటాయో తెలుస్తాయి. అలానే ఈ లైన్ లో కూడా ఎన్ని రెక్టాంగిల్స్ ఉంటాయో తెలుస్తాయి. అలానే ఈ లైన్ లో కూడా. సో చూద్దామా, 1 2 3 4 5 6 7 8. సో దీని వరకు ఎలా చేస్తామండి, 8 × 8 + 1/2. 8 × 8 + 1/2. ఇప్పుడు 2 ఎన్ని టైమ్స్ పోతుంది 8 లో, 4. 4 × 9 36 రెక్టాంగిల్స్ ఇన్ దిస్ లైన్. ఓకేనా. ఇప్పుడు మళ్ళీ ఈ లైన్ చూద్దాం, 1 2 3 4. సో ఇక్కడ వరకు 4 × 4 + 1/2. సో ఎన్నండి, 10. అగైన్ ఇప్పుడు ఈ లైన్ చూద్దాం, 1 2 3 4 5 6. సో దీనికి 6 × 6 + 1/2 ఎన్నండి, 21. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఈ 21 రెక్టాంగిల్స్, ఈ 36 రెక్టాంగిల్స్, ఈ 10 రెక్టాంగిల్స్ ఏం చేయాలి, యాడ్ చేయాలి. 21 36 10 ఇవి యాడ్ చేసే ముందు ఇక్కడ మనకి ఇదొక రెక్టాంగిల్ అనేది ఈ లైన్ లో కౌంట్ చేసాం, ఈ లైన్ లో కౌంట్ చేసాం, ఎక్స్ట్రాగా కౌంట్ చేసాం. ఈ రెక్టాంగిల్ అనేది ఈ లైన్ లో కౌంట్ చేసాం, ఈ లైన్ లో కౌంట్ చేసాం. అప్పుడు ఎక్స్ట్రాగా కౌంట్ చేసినట్టు కదా. సో ఇక్కడ ఎక్స్ట్రాగా కౌంట్ చేసిన ఒక రెక్టాంగిల్, ఇక్కడ ఎక్స్ట్రాగా కౌంట్ చేసిన ఒక రెక్టాంగిల్, రెండింటిని తీసేయాలి. సో అప్పుడు రిజల్ట్ ఏంటి, ఎంత వస్తే అదండి ఆన్సర్. సో ఇప్పుడు 21 + 36 + 10 - 2 చేస్తే 65 వస్తుంది ఆన్సర్. సో ఏంటండి, దీంట్లో మొత్తం 65 రెక్టాంగిల్స్ ఉన్నాయి. ఓకేనా. సో ఇదన్నమాట, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ రెక్టాంగిల్స్ కున్న షార్ట్ కట్ అనేది ఒక లైన్ వైజ్ ఉంటే నెంబర్స్ నోట్ చేస్తాము, ఆ నెంబర్స్ ని యాడ్ చేస్తాము. 2 లైన్స్ ఉన్నా సరే ఇండివిజువల్ గా చేసి ఎక్కడైనా ఒక రెక్టాంగిల్ కామన్ గా ఉంటే దాన్ని సబ్ట్రాక్ట్ చేసేస్తాము. ఎందుకంటే ఈ లైన్ లో కౌంట్ చేస్తాం, ఈ లైన్ లో కౌంట్ చేస్తాం కాబట్టి. అలా కాకుండా ఒక బాక్స్ వైజ్ క్లోజ్డ్ ఫామ్ లో ఉంటే మనము రో డివిజన్స్ అండ్ కాలమ్ డివిజన్స్ నోట్ చేసి రో డివిజన్స్ లో ఉన్న నెంబర్స్ అన్ని యాడ్ చేస్తాం, కాలమ్ డివిజన్స్ లో ఉన్న నెంబర్స్ అన్ని యాడ్ చేస్తాం, రిజల్టెంట్స్ ని మల్టిప్లై చేస్తాం. రెక్టాంగిల్స్ అండ్ పారలాగ్రామ్స్ కి సేమ్ షార్ట్ కట్ అనేది యూజ్ చేస్తాం. మీరు ఇక్కడ స్క్వేర్స్ ని కౌంట్ చేసేటప్పుడు అండ్ రెక్టాంగిల్స్ కౌంట్ చేసేటప్పుడు ఒకదాని షార్ట్ కట్ ఇంకో దానికి యూజ్ చేయకుండా కరెక్ట్ గా మనము రెక్టాంగిల్ షార్ట్ కట్ రెక్టాంగిల్ కే యూజ్ చేస్తున్నామా, లేదంటే స్క్వేర్ షార్ట్ కట్ స్క్వేర్ కే యూజ్ చేస్తున్నామా లేదా అనేది గమనించి కరెక్ట్ గా మీరు నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ అండ్ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయడం నేర్చుకుంటే చాలు. ఇక కన్ఫ్యూజన్ లేకుండా కరెక్ట్ ఆన్సర్స్ వస్తాయి. ఓకే, సో క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మిగిలిన అన్ని మోడల్స్ కూడా నెక్స్ట్ వీడియోస్ లో అప్లోడ్ చేస్తాను. మీరు మన డాక్యుమెంట్ లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ గా ప్రాక్టీస్ చేయండి. ఎక్స్ప్లెనేషన్స్ కూడా అక్కడే ఉంటాయి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ అవుతాయి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.